దోశలోకి కారపొడి ఇలా చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూను ఆయిల్, 2 స్పూన్ల పచ్చెనపప్పు, 2 స్పూన్ల పచ్చెనపప్పు, 2 స్పూన్ల మినపప్పు, పెద్ద టేబుల్ స్పూన్ అండి. దాంట్లో వేసి బాగా కొంచెం దోరగా వేయించుకోవాలి. దోరగా అయితే వేయించుకోవాలి. ఇవి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. కొంచెం ఈ పప్పులు కలర్ వచ్చేంత వరకు, లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 3 రెబ్బల కరివేపాకు కూడా దీనిలో వేసేసుకుందామండి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కళాయి వేడికి మిగిలింది వేగిపోతుంది అన్నమాట. ఈ వేడికి చక్కగా మొత్తం కలర్ వచ్చేస్తుంది. కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. మళ్ళీ డేక్షా పొయ్యి మీద పెట్టుకున్నాను. కళాయి కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఎండుమిరపకాయలు అయితే నేను 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి కొంచెం మనం బాగా వేయించుకొని, అయ్యో ఒక కాడ మిగిలిపోయింది ఒకదా, బాగా మాడకుండా వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు, లేకపోతే చేదు వస్తుంది అన్నమాట. ఈ కారపొడి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. చక్కగా నెయ్యి వేసుకొనైనా నూనె వేసుకొనైనా తినొచ్చు. అన్నంలో అన్ని టిఫిన్స్లో తినొచ్చు. కారపొడి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం తీసేద్దాం. మనం వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. బాగా చల్లారిపోయాయి. ఎండుమిర్చి మాత్రం ఇలా వేయించుకోవాలండి. అస్సలు మాడకూడదు. చక్కగా ఇలా దూరగా వేయించుకోవాలి. ముందైతే ఈ పప్పులన్నీ మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు దీనిలో నేను కొంచెం 7-8 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. కల్లుప్పు అయితే వేసాను నేను. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మెత్తగా అంటే మరీ ఫైన్గా కాదు, కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. అయితే ఈ పప్పులన్నీ ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇలా పప్పులుగా పట్టుకోవాలి. బాగా ఫైన్గా పట్టుకోకూడదు. ఇప్పుడు దీనిలో మనం వేయించి ఉంచుకున్న చల్లార్చుకున్న ఎండుమిరపకాయలు అయితే దీంట్లో వేసేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసుకుని దీన్ని కూడా మనం కొంచెం బరకగా, ఇది బాగా ఎండుమిరపకాయలు నలగాలండి బాగా మెత్తగా. చూడండి, అయిపోయింది కారపొడి రెడీ. ఈ కారపొడి చక్కగా ఇడ్లీలో తినొచ్చు, చపాతీలు, దోశలు, అన్ని టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బరకగా పట్టుకోవాలండి, మరి మెత్తగా అస్సలు పట్టుకోకూడదు. మరి ఇంతేనండి ఈ కారపొడి. నేను ఏమేమి వేసానో ఏంటో మీరు చూశారు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకోండి, అన్ని టిఫిన్స్లోకి తినండి. అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.